హలో ఆల్, ఈ వీడియోలో సత్యరెందు మారుదు వానిలై తమిళ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ఆహా ఓటీటీకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది అండ్ డబ్బింగ్ కూడా పర్లేదు భయ్య, బాగానే ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 58 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ ఒక మినిస్టర్ కూతురు భయ్య. తనకి అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోతుంది. అలా పారిపోయి వెళ్ళిపోయిన హీరోయిన్ ని మన మెయిన్ లీడ్ అయిన హీరో లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడు. దాని తర్వాత ఏం జరిగింది, వాళ్ళు పడిన ప్రాబ్లమ్స్ ఏంటన్నది మీరు మూవీలో చూస్తారు. అసలైన స్టోరీ ప్లాట్ నేను చెప్పలేదు, మీరు మూవీ చూసి తెలుసుకోండి. నేను జస్ట్ సింపుల్ గా చెప్పేసా. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే ఏమీ ఎక్కలేదు భయ్య, నాకైతే నచ్చలేదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ అని చెప్తే, అది కూడా ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మీకు ఎలాగే జరుగుద్దని మీకు తెలుసు అనమాట. ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. అంటే ఎలాంటి మూవీస్ తమిళ్లోనే మనం 1-2 మూవీస్ చూసారనమాట. నేను అవి ఏంటని చెప్పను, బట్ యా సేమ్ ఇలాగే ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్క్రీన్ ప్లే అంతా వేరే సైడ్ చూపిస్తూ ఉంటారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది మూవీ వచ్చేసరికి మాత్రం టోటల్ గా మొత్తం షిఫ్ట్ చేస్తారన్నమాట. హీరో అది ఇది తోపు అన్నట్టుగా. సో ఎలాంటి మూవీస్ నేను సేమ్ తమిళ్లోనే చూసాను, వేరే ఇండస్ట్రీ కూడా కాదు. సో అందుకే నాకు ప్రెడిక్టబుల్ గా అనిపించింది. మీరు ఇంకేస్ అది చూడకపోయి ఉంటే కనుక మీకు ఏమన్నా కొత్తగా వర్కౌట్ అవ్వచ్చేమో. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, టెక్నికల్ విజువల్ మూవీ చూడడానికి బాగుంది, అంతే భయ్య. ఇంతకు మించి అయితే మూవీలో ఏది వర్కౌట్ అవ్వలేదు నాకు. స్టార్టింగ్ ఓవర్ గా యూజ్ చేస్తారన్నమాట చాలా సీక్వెన్సెస్ అన్నట్లే కూడా. అంటే ఆఫీస్ సెటప్ అవసరం లేదు అంతసేపు, చాలా సోదులు ఆగుతారు. దాని తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, మినిస్టర్ క్యారెక్టర్, అది కూడా ఓవర్ గా స్ట్రెచ్ చేస్తారు. అక్కడ కూడా డ్రామా అంత వర్కౌట్ అవ్వదు. అండ్ హీరో హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ క్రియేట్ చేయడానికి కూడా కొన్ని సీక్వెన్సెస్ సెటప్ చేసుకుంటారు. అవి కూడా చాలా రొటీన్ గా ఉంటాయి, ఎక్కడ కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. ఇదంతా అయ్యేసరికి ఫస్ట్ హాఫ్ అంతా అయిపోద్ది అనమాట. ఎమ్మ అనిపించింది. ఇంకా ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి కూడా ఒక సెటప్ క్రియేట్ అవుతుందండి, ఒక థీమ్ స్టోరీ ప్లాట్. దాని తర్వాత దాన్ని తీసుకెళ్లిన విధానం కానీ, అండ్ మెయిన్ విలన్ కి ఇచ్చిన క్లోజర్ కానీ ఏది వర్కౌట్ అవ్వదు భయ్య. మెయిన్ విలన్ కి ఇచ్చిన ఎలివేషన్, ఆ సెటప్, ఇదంతా కూడా చాలా వరస్ట్ గా ఉంటుంది. నేను చెప్తున్నా, విలన్ పెద్ద తూపు తురుమన్నట్టు చూపిస్తారు. మనోడు రిచ్ పర్సన్ డబ్బులు సంపాదిస్తుంటాడు, అది కూడా సంపాదించే విధానం చూపించాక ఏంటి ఇదే, ఇంతకు మించి వేరే ఏం కనిపించలేదారా మీకు అసలు అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అంటే సెటప్ అస్సలు బాగాలేదు, చూపించిన విధానం బాగాలేదు. ఇన్కేస్ ఇంకో విధంగా చూపించుంటే బాగుండేమో, నాకైతే నచ్చలేదు. అండ్ హీరో విలన్ కి పడే ఫేస్ టు ఫేస్ సీక్వెన్స్ కూడా చాలా వరస్ట్ గా అనిపించింది. నాకైతే అస్సలు నచ్చలేదు భయ్య. చాలా సింపుల్ గా తేల్చేస్తారన్నమాట. అంటే హీరోని లేపాలి కాబట్టి, చాలా తెలివైనోడు కాబట్టి, లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో మనోడిని మించిన వాడు ఎవడూ లేదని చూపించాలి కాబట్టి చాలా సింపుల్ గా తేల్చేస్తారు. అందుకే నాకైతే వర్కౌట్ అవ్వలేదు మూవీ ఎక్కడ కూడా. చూద్దాం అనుకుంటే టైం పాస్ కి చూడండి, లేదంటే లేదు. నాకైతే టైం పాస్ కూడా అవ్వలేదు భయ్య. మీ ఇష్టం, మీ ఓపిక. మరి ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, కాకపోతే కొన్ని మూమెంట్స్ ఉంటాయి, అవన్నీ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోండి, సరిపోద్ది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.